మన ప్రభు అయిన యేసుక్రీస్తు నామములో మీ అందరికీ శుభములు తెలియజేయచ్చు ఉన్నాను. ప్రియ దైవజనమా, షారోన్ మన్నాలో భాగముగా ఈ దినం మరొక వాక్య భాగమును ధ్యానించుకుందాము. 119వ కీర్తన 37వ వచనము. వ్యర్థమైన వాటిని చూడకుండా నా కన్నులు త్రిప్పివేయుము. ప్రియ దైవజనమా, మానవ జీవితంలో మొట్టమొదట పాపము ప్రవేశించడానికి కారణము కూడా నేత్రాస. అవును, దేవుడు తినవద్దని చెప్పిన పండును కన్నులకు అందముగా ఉన్నదని చూచి హవ్వ ఆశించడం వలన ఈ లోకంలోనికి పాపము ప్రవేశించింది. ఈనాడు అనేకుల జీవితాలు పాపముతో నిండిపోవడానికి, పాపములో పడిపోవడానికి కారణము వ్యర్థమైన వాటిని చూడడమే. సోషల్ మీడియాలో వ్యర్థమైన వాటిని చూడడం, టీవీలలో, సినిమాలలో వ్యర్థమైన వాటిని చూడడం, శరీర కార్యాలతో హృదయం నింపబడడానికి ఈ దినాలలో కారణమవుతూ ఉంది. అసలు మనం మన కన్నులతో ఏమి చూడాలి? వాక్యపు వెలుగులో మనం చూసినట్లయితే మొదటగా 123వ కీర్తన 2వ వచనం ప్రకారం, దాసుల కన్నులు తమ యజమానుని చేతి తట్టును, దాసి కన్నులు తమ యజమానురాలి చేతి తట్టును చూచినట్లు మన దేవుని కరుణ మనకు లభించే వరకు మన కన్నులు దేవుని తట్టు చూడాలి. రెండవదిగా 119వ కీర్తన 148వ వచనం ప్రకారం మన కన్నులు వాక్యము ధ్యానించుటకై పరిశుద్ధ గ్రంథాన్ని చూడాలి. మన జీవితాలను సరిచేసేది దేవుని వాక్యమే. మన జీవితాలను పరలోకానికి నడిపించేది, మన పాదములకు దీపముగా ఉండి మనలను దేవుని చెంతకు చేర్చేది దేవుని వాక్యమే. అట్టి దేవుని వాక్యమును దీవారాత్రము ధ్యానించడానికి మన కన్నులు పరిశుద్ధ గ్రంథము తట్టు చూడాలి. మూడవదిగా యెషయా గ్రంథము 51వ అధ్యాయము 6వ వచనం ప్రకారం, భూమ్యాకాశములను చూచి అవి అస్థిరమైనవని, అందలి నివాసులు కూడా నశించిపోయేవారని మనం గ్రహించాలి. రక్షణ ఒక్కటే నిత్యముండేదని తెలుసుకొని మనకు అనుగ్రహింపబడిన ఈ అమూల్యమైన రక్షణను అంతము వరకు కొనసాగించే వారముగా ఉండాలి. ఈ వాక్యము వింటున్న ప్రియ సహోదరుడా, సహోదరి, ఇంత గొప్ప రక్షణను నిర్లక్ష్యము చేస్తూ ఇంకా వాయిదా వేస్తూ ఉంటే ప్రభు ఈ దినాన నీకు పిలుపునిస్తూ ఉన్నాడు. ఆయన పిలుపుకు విధేయత చూపించి రక్షణ తీర్మానము తీసుకునాలని ప్రభు పేరట మనవి చేస్తా ఉన్నాను. 4వదిగా యోహాను సువార్త 4వ అధ్యాయము 35వ వచనం ప్రకారం, కన్నులెత్తి నశించిపోతున్న ఆత్మలను చూడాలి. క్రీస్తు చెంతకు అనేక మంది రావడానికి మనకు చేతనైనది మనం చేయాలి. మనము వారి వద్దకు వెళ్ళి ప్రకటించలేకపోవచ్చు. ప్రకటించుటకు వెళ్ళే వారిని ప్రోత్సాహపరచాలి. ప్రకటించుటకు వెళ్ళే వారి కొరకు ప్రార్థించాలి. వారికి చేయూతను అందించాలి. వారు ఎదుర్కొంటున్న హింస నిమిత్తము దేవుని సన్నిధిలో విజ్ఞాపన చేయాలి. 5వదిగా ఇర్మియా గ్రంథము 13వ అధ్యాయము 20వ వచనం ప్రకారం, కన్నులెత్తి ఉత్తరము నుండి వచ్చుచున్న వారిని చూడుడి, నీకీయబడిన మంద, నీ సౌందర్యమైన మంద ఎక్కడనున్నది? ప్రియ దైవజనమా, ఉత్తర దిక్కు కీడుకు సాదృశ్యంగా ఉంది. అవును, నీవు దేవుని పనిలో నిమగ్నమై ఉన్నప్పుడు దుష్టుడు నీ మీద వేసే అగ్ని బాణాలను నీవు గమనించేదానిగా ఉండాలి. అపవాది తంత్రములను ఎదిరించే ప్రార్థనా జీవితాన్ని కలిగి ఉండాలి. నీకీయబడిన మంద, అది నీ కుటుంబము కావచ్చు, నీ సంఘము కావచ్చు, వారి విషయంలో దేవుని కాపుదల కొరకు నిత్యము నీవు విజ్ఞాపన చేసే వ్యక్తిగా ఉండాలి. నీవెప్పుడైతే దేవుని పని కొరకు పరుగెడుతూ ఉన్నావో అప్పుడు అపవాది నీ మీద తన దృష్టిని సారిస్తాడు. వాడి తంత్రాలను జయించాలంటే ప్రార్థన అనే ఆయుధాన్ని నీవు కలిగి ఉండాలి. కాబట్టి ప్రియ దైవజనమా, ఈ దినం దేవుడు ఈ వాక్యము ద్వారా మన హృదయాలను సంధిస్తూ ఉండగా, వ్యర్థమైన వాటిని చూస్తూ కాలయాపన చేయకుండా మన కన్నులెత్తి మనము ఏమి చూడాలో దేవుడు ఈ దినం బయలుపరచిన విధముగా మన దృష్టిని సారించి మన ఆత్మీయ జీవితాలను సరిచేసుకుందాము. అటి కృప దేవాది దేవుడు మనందరికీ అనుగ్రహించునుగాక. ఆమేన్. ప్రేమ నమ్మకము కలిగిన మా ప్రియ పరలోకపు తండ్రి,
మీ పరిశుద్ధ పాదములకు వందనములు, స్తుతులు, స్తోత్రములు దేవా. గడిచిన కాలమంతా నీ కృపలో భద్రపరిచి ఈ రీతిగా నీ వాక్కులు ధ్యానించుకున్నట్టుకు మీరు అనుగ్రహించిన ఈ కృపను బట్టి మీకు వందనాలు చెల్లిస్తూ ఉన్నాను తండ్రి. విత్తబడిన వాక్యమును ప్రతి హృదయములో నూరంతలుగా ఫలింపచేయండి. ఎవరైతే ఈ వాక్యము వింటూ ఉన్నారో వారు వ్యర్థమైన వాటిని చూడకుండా వారి కన్నులు నజరేయుడైన యేసు నామములో త్రిప్పివేయబడునుగాక. తండ్రి, నీ వైపు చూచేవారుగా, నీ వాక్యమును చూచేవారుగా, నీ రక్షణను చూచేవారుగా, నశించిపోతున్న ఆత్మల పట్ల భారము కలిగిన వారుగా, అపవాది తంత్రములను ఎదిరించేవారుగా, బలమైన ప్రార్థనా జీవితమును కలిగిన బిడ్డలుగా మమ్మల్ని రూపాంతరపరచమని యేసు అతి పరిశుద్ధ నామం పేరిట అడిగి పొందుకొని నాము తండ్రి, ఆమేన్. ప్రియ దైవజనమా, షాలోన్ మన్నా ద్వారా అనుదినము మిమ్మల్ని అడుగుతున్న నెంబరింగ్ బైబిల్ క్విజ్ సమాధానములు ప్రతి నెల మొదటి వారంలో కామెంట్ బాక్స్లో పోస్ట్ చేయబడతాయి. గమనించి ప్రతి ఒక్కరూ నెంబరింగ్ బైబిల్ క్విజ్లో పాల్గొని ప్రతి నెల మొదటి వారంలో మీకు తెలియని విషయములను తెలుసుకొనగలరని ప్రభు పేరట మనవి చేస్తూ ఉన్నాము. ప్రియ దైవజనమా, ఈ దినం నెంబరింగ్ బైబిల్ క్విజ్ ప్రశ్న: లూకా సువార్తలో ఎక్కడి గోపురము పడి 18 మంది చనిపోయిరని ప్రస్తావించబడెను? మీ సమాధానం మాకు తెలియజేస్తారు కదూ. ప్రభు కృప మనందరికీ తోడైండునుగాక. ఆమేన్.